సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొకసారి మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన భాగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, కానీ ఏ మంచి లేనివారమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సన్నిధానంలో కొంత సమయం గడిపేటువంటి బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో కొంతసేపు మన హృదయాలను, మన మనసులను దేవుని వైపు మరల్చుకొని దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడినటువంటి మాటలను మనం శ్రద్ధగా విందాము. ఆ శ్రద్ధగా వినటం ద్వారా ఆ యొక్క వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది. ఆ వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడతాం. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొంత ముందుకు కొనసాగాలంటే ఈ వాక్యాలు ఎంతో మనకు ఉపయోగకరమైనవి. కాబట్టి శ్రద్ధతో ఈ మాటలు వినాలని వేడుకొంచున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని మాటలు మాట్లాడక తప్పదు. ఎందుకన్నానంటే భారతదేశము ఇది అనేది అందరికీ కూడా ఒకే అధికారాన్ని కలిగినటువంటి దేశము. ఒకరికి ఎక్కువని, ఒకరికి తక్కువని, ఒకరికి ఈ విధమైన తేడా చూపించమని, మరొకరినేమో ఈ విధంగా బాధ పెట్టమని ఎక్కడ కూడా రాజ్యాంగం అనేది వ్రాయబడలేదు. కానీ ఈ దినంలో స్వార్థపూరితమైన రాజకీయ తత్వము, స్వార్థపూరితమైన మతతత్వము అనేది పెట్రెల్లిగిపోతూ ఉన్నది. ఇది కొద్ది బాధగా చెప్తున్నటువంటి మాటలు. గత 10 సంవత్సరాలుగా, అంతకు ముందైతే గనుక అందరం కూడా అన్యోన్య భావం కలిగి అన్నదమ్ములుగా, వారు ఏ మతంలో ఉన్నా, ఏ కులవారం అయినప్పటికీ కూడా అందరూ కూడా ఒక్కటిగా కలిసి ఉండేవారం. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ యొక్క గ్రామాల్లో ఈ మూఢ ఆచారములు ఉన్నాయి. కానీ ఈ దినము మానవుడు ఎంతగానో జ్ఞానాన్ని సంపాదించుకున్న విజ్ఞానము ఆ చంద్రమండలంలోనే ఇల్లు కట్టాలని ఆలోచన కలుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో, ఇంతటి జ్ఞానం కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో మానవుడు అవివేకి అయిపోతున్నాడని చెప్పక తప్పదు. ఎందుకు అనంటే క్రైస్తవం అనేది ఎక్కడో వేరే దేశం నుండి వచ్చిందని, ఆ వేరే దేశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, ఇది మా దేశము అని చెప్పి మాట్లాడేవారు ఈ దినం అనేక మంది అయిపోతున్నారు. వారి దేవుణ్ణి వారు పూజించాలి, అది దాని గురించి ఏ అభ్యంతరం లేదు. నిజమైన మార్గము ఎరుగు నిమిత్తమే నశించిపోతున్న మానవాల్ని దేవుడు రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన్నాడు. కానీ ఈ నశించిపోతున్న మానవాళికి ఇంకనూ వారిని పురికొల్పేటటువంటి దేవుని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈ దినంన ఎలా అయిపోయింది అనంటే క్రైస్తవులను హింస పెట్టేటువంటి పరిస్థితులు, ఏదో చేయాలని, ఏదో ఈ దేశం నుండి వెళ్ళగొట్టాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ముందుకి కొనసాగినప్పటికీ కూడా చివరికి సజీవుడైన దేవుని యొక్క నామం మాత్రం గణపరచబడుతుంది. ఎందుకనంటే నేనే ఉదాహరణ. ఇంతకు ముందైతే ఎంతో నేను వ్యతిరేకకరంగా ఉండేవాడిని, ఎంతగానో బాధ పెడుతుండేవాడిని. సేవకుని కొడుకై ఉండి కూడా అన్యుల సహవాసం చేస్తూ అన్యాక్రాంతమైన క్రియలు చేస్తూ ఉండేవాడిని. కానీ నా జీవితంలో నిజమైన దేవుడు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నేను ఈ మాటలు చెప్పక తప్పదు. ఏదో వారు వెళ్తున్నారు, వారు పూజించుకుంటున్నారు, మేము మా సజీవుడైన దేవుని మేము పూజించుకుంటాం. ఈ పవిత్ర గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉన్నదో ఆ యొక్క ప్రేమను బట్టే క్రైస్తవుడు అనేవాడు నెమ్మదిగా ఉంచినాడు. క్రైస్తవుడు కూడా తిరగబడితే ఏమి జరుగుతుంది అనేది ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. క్రైస్తవుని యొక్క సేవకుల యొక్క ప్రాణాలు తీసివేస్తున్నారు, సేవకుల మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవ విశ్వాసాన్ని కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తిరగబడి కొడితే ఎలా ఉంటుంది? సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఆగిపోయేలా ఆ యొక్క సేవకుడిని బాధిస్తున్నటువంటి సంఘటనలు ఈ వారంలో చూసి ఉన్నాం. అంత మాత్రమే కాదు, మాట్లాడనటువంటి వాటి కొరకు భారతదేశం అంతా కూడా ఒక సెలవు దినంగా ప్రకటించి దాన్ని చూచుట కొరకు ఒక దేశాధినేతనే పిలిపించి ఉన్నాడంటే ఎంతగా ఆ యొక్క మతతత్వం అనేది పెట్రెల్లిగిపోయినదో ఆలోచన చేయాలి. నిజముగా క్రైస్తవుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఓటు వేయకోకుండా మనుషుడి యొక్క మూఢభక్తిని బట్టి, మనుషుడి యొక్క వారి దగ్గర పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం కొరకు, వారి గురించి ఆలోచన చేయటం కొరకే క్రైస్తవుడు కూడా ఏమి చేస్తున్నాడంటే ఆ యొక్క దేవునికి వ్యతిరేకకరమైన కార్యములు చేసేవారికి సహకరించేవారు అయిపోతున్నారు. దానివల్లనే ఈ దినము ఇంత ఇదిగా క్రైస్తవ సంస్థల మీద కానీ, క్రైస్తవ సేవకుల మీద కానీ, క్రైస్తవ సంఘాల మీద కానీ దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ మందిరం మీదకి వెక్కి జెండాను పెడుతున్నారు. అది మాకు సాధ్యం కాదా?
కానీ క్రీస్తు ప్రేమ మాకు ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ శత్రువునైనను నువ్వు ప్రేమించుమని అన్నాడు. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు నోరు మూసుకొని ఉంటున్నాడు కానీ చేతగాని వాడు కాదు క్రైస్తవుడు. నిజంగా చేతనది అని ఒక్కసారి ఏకంగా కూడినట్లయితే కనుక మీ చరిత్రనే మేము మార్చగలము. దయతో ఇది ఏదో కోపతాపాలతో చెప్తాం కాదు, కానీ సహృదయంతో నా అన్య సహోదరుడు అర్థం చేసుకుంటాడని ఈ మాటలు చెప్తున్నాను తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఏది కూడా లేదు. కానీ జరుగుతున్న క్రియలను బట్టి మాత్రం బాధ అనేది గుండె బాగా బొరువెక్కుతూ ఉన్నది. కాబట్టి దయతో ఈ యొక్క మాటలను వింటున్నటువంటి అన్య సహోదరుడు కోపగించుకోకుండా, మనం ఈ దినంలో ఉన్నాము, బాగానే ఉంది, రేపటి దినం మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు, మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, మన జీవితం ఎంత అర్ధాంతరంగా ఎట్లా ముగిసిపోతుందో తెలియదు. మన పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అది ఒక అన్యుడే నాకు, మా యొక్క హైందవుడే నాకు రక్తం ఇవ్వాలని అనుకుంటామా? కాదు కదా. ఆ సమయం మన ప్రాణం కాపాడబట్ట కోసం ఆ రక్తం ఎవరిదో కూడా మనం ఆలోచించుకోకుండా రక్తాన్ని తీసుకుంటామే. కానీ రక్తాన్ని తీసివేయటానికి, వారి ప్రాణాన్ని తీసివేయటానికి ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు? మనం జీవించినంత కాలము ఒక మంచి పేరుని సంపాదించుకుందాం. అన్యుడైనప్పటికీ ఒక కుటుంబంగా మేము కలిసి ఉన్నాం. నా యొక్క మైనార్టీ సహోదరుడైనప్పటికీ మేమందరము అన్నదమ్ములుగా కలిసినాం. వెళ్తున్నప్పుడు మన యొక్క పెట్టెను లేకపోతే మన యొక్క ఆ పాడెను ప్రతి ఒక్కరూ మోసి అయ్యో అని బాధపడే విధంగా ఉందాము, కానీ తిట్టుకునే వారిగా మనం ఉండకూడదు. ఎందుకు అనంటే, ప్రేమ తత్వము చూపించినది ఈ జీవ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే. ఈ మాటలను తీసుకొని నేను చెప్తున్నాను, కానీ ఏదో కోపతాపాలతో చెప్తున్నటువంటి మాటలు కాదు. రెండోదిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నప్పుడు వారిని మన ఇళ్ళ దగ్గరికి రానికోకుండా మనం జాగ్రత్త పడతాం. ఎందుకనంటే వారి స్వలాభానికి శత్రువు అనేవాడు ఎలా వస్తాడో తెలుసా అండి? చాలా యుక్తిగా ప్రవేశిస్తాడు, యుక్తిగా వస్తాడు, యుక్తకరమైన కార్యములు చేస్తాడు. చివరికి వాడి యుక్తిగా నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చూపిద్దాము. అంత మాత్రమే కాదు, అందరం కూడా అన్యోన్య భావ సంబంధం కలిపి ఒకరికొకరు మంచిగా నడుచుకొని మన జీవితం ముగించిన తర్వాత మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉండాలి. అందుకని ఒక సుబుద్ధి అనే పదము ఇందుట్లో ఏమిటి, సామెతల గ్రంథకర్త రాస్తాడు, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అని చెప్పి 31వ సామెతల ఏంటిదది 31వ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనము ఆ సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా మనము కూడా ఒక సుబుద్ధి కలిగిన వారుగా ఉందాం. అజ్ఞానాన్ని వీడదాము, మంచిగా జ్ఞానం కలిగి జీవిద్దాము. మూడోదిగా గమనించవలసింది ఏమిటి అనంటే, క్రైస్తవ సంస్థల మీద దాడి జరుగుతున్న వారు కొందరు మాత్రమే దాని గురించి వారు మాట్లాడేవారిగా ఉన్నారు. ఎందుకనంటే వారి సంఘాల జోలికి రాలేదు కాబట్టి మాకేం పనిలే అనుకుంటున్నారు. కానీ ఈ దినంలో ఐక్యత అనేది లోపించింది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం మీ యొక్క ఏ పరిధి అవుతుందో ఆ పరిధిని కొద్దిసేపు ప్రక్కన పెట్టి, ఎవరికి జరిగినా వారి అందరం కలిసి ఏకంగా కలిసి దాని గురించి పోరాడినప్పుడు ప్రభుత్వాలు వణికిపోతాయి, చట్టాలు చేయవలసిన వారు వణికిపోతారు, దేవుని కొరకు జయాన్ని సంపాదించిన వారు అవుతాం. కాబట్టి మనము ఈ దినం మొదలుకొని ప్రతి ఒక్కరం కూడా ప్రేమతో, ఐక్యతతో దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు మనం సిద్ధపడదాం. దేవుని యొక్క రాకడ పర్యంత మంచి పేరు తెచ్చుకునేవాడుగా, బడా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునేవారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క మాటలు ప్రేమతో అంగీకరిస్తారని, కోపతాపాలు తెచ్చుకోకుండా ఈ యొక్క సహృదయంతో ఆలోచన చేస్తారని ఈ మాట సెలవు చేసుకుంటున్నాను. రండి, ఈ దినము పరిశుద్ధ లేఖన గ్రంథంలోని కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్లిష్టమైన పరిస్థితులలో క్రైస్తవుడిగా మనం ఏ విధంగా వాటిని జయించాలి అనేది మనం చూచినప్పుడు, ఈ యొక్క నూతన నిబంధన గ్రంథమైనటువంటి ఈ దినం మాత్రమే కాదు, కానీ ప్రవక్తల కాలంలో కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మానవుడు లొంగిపోకుండా, మానవుడు వాటికి బానిసైపోకుండా వాటిని జయించిన వారు కూడా, ఫలభరితమైన జీవితాన్ని జీవించిన వారు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. యోసేపు జీవితంలో అనేకమైన క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి, కానీ యోసేపు గారు తప్పిపోలేదు. యోబు గారి జీవితంలో కూడా భయంకరమైన నరక యాతన అనుభవించేటువంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ నరక యాతనను తను అనుకోలేదు, దేవుని మహిమ కొరకు అని అనుకున్నాడు. మూడోదిగా చూచినట్లయితే దానియేలు గారు, షడ్రక్ మిషక్ అబేద్నెగో గారు వారి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి, కానీ వారు ఆ క్లిష్టమైన పరిస్థితుల వైపు చూడలేదు, కానీ ఫలప్రదమైన జయ జీవితాన్ని అనుగ్రహించే దేవుని వైపు వారు చూచి ఉన్నారు.
అదే ఈ దినం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క దానియేలు గారి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆ దేశానికి చెందిన వారు కాదు, వేరే దేశానికి చెందిన వారు. క్రొత్త వాతావరణము, ఆ ప్రజానికం యొక్క హావభావాలు కానీ వారి జీవితం కూడా ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వారు దేవుని వైపు చూచి ఉన్నారు కాబట్టి ఒక ఫలప్రదమైనటువంటి జీవితం వారి జీవితంలో వారు పొందుకున్నారు. ఇదని మనం గమనించినట్లయితే నలుగురు వ్యక్తులు ఈ దానియేలు గ్రంథంలో కనిపిస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులకు ఒక నాయకుడుగా దానియేలు గారు ఉన్నట్లుగా తెలుస్తున్నది. మూడుగురు వ్యక్తుల గురించి ఆలోచన చేసినట్లయితే హనన్య, మిషాయేలు, అజర్యా, వీరికి అసలైన పేర్లు అవి. ఈ దానియేలు గారు అనగా అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థము. హనన్య అనగా యెహోవా దయాళుడు అని అర్థము. రెండోదిగా మిషాయేలు అనగా దేవునితో సమానులెవరు అనేదిగా కనిపిస్తున్నది. మూడోదిగా అజర్యా అనగా యెహోవా ఆదుకుంటాడు అని అర్థాలు కనిపిస్తున్నాయి. అటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలు ఈ యొక్క రాజు పరిస్థితుల్లోకి వచ్చే మంచి పేర్లు కలిగినటువంటి ఈ వ్యక్తులకి ఎప్పుడైతే ఈ బబులోను రాజ్యంలోకి వారు వచ్చినారో వారి యొక్క నెబుకద్నెజర్ పెట్టినటువంటి పేర్లు ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే చూద్దాము. రండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడినట్లుగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చూచినట్లయితే ఈ విధంగా కనిపిస్తున్నది. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. అనేక మంది ప్రజలు ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటనంటే దేవుడు ఒక ప్రణాళికను కలిగినటువంటి దేవుడు. ఆయన మనుషుల్ని ఎన్నుకున్నప్పుడు కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులకు మానవుడు ఎదురొట్టినప్పుడు దేవుని యొక్క నామాన్ని మహింపరిచిన వాడిగా ఉంటాడు, గణపరిచిన వాడిగా ఉంటాడు. ఏదో నేను ఎందుకు ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి, ఈ పరిస్థితులను ఎదుర్కొంటే వల్ల నా జీవితంలో నష్టం వాటిల్లుతుంది, నా కుటుంబాన్ని నేను పోగొట్టుకుంటాను, నా పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు అవుతాయి అని చెప్పి ఈ నలుగురు వ్యక్తులు అనుకోలేదు. కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవుని కొరకు నిలబడటానికి వారు సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ పేరు పెట్టబడినటువంటి ఈ వ్యక్తులకి నపుంసకుల అధిపతియగు దానియేలుకు బెల్తెషెజరు అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మేషాక్ అనియు, అజర్యాకు అబెద్నగో అని పేర్లు పెట్టెను. వారి దేవుని నామంలో పిలువబడినటువంటి వ్యక్తులకి ఈ యొక్క రాజ్యాంగంలోకి వచ్చేటప్పటికి, అనగా బబులోని రాజ్యాంగంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఏమి చేస్తున్నాడంటే వారి పేర్లు మార్చివేసి ఉన్నాడు. అనగా ఈ మాట ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క క్రీస్తు మీద కలిగినటువంటి ద్వేషం వలన మనుషులు మనల్ని కొంత ఇబ్బందికి లోను చేస్తుంటారు. మనుషులు మనల్ని కొంత వేదనకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తుంటారు. ఈ యొక్క చట్టము కొన్నిసార్లు మనకు ప్రతికూలంగా తయారైపోతుంది, కొంతమందికి చుట్టాలుగా కూడా తయారైపోతుంటుంది. కానీ ఈ యొక్క పేర్లు మార్చబడినంత మాత్రాన మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవితం మార్చబడలేదు. ఈ మాటల్లో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ నీ పేరు మార్చినప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా అయితే దేవుని గురించి పెనుగులాడే విధంగా ఉండేదో అదే విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితం అదే విధంగా పెనుగులాడేదిగా ఉండాలి. అంతేగాని వేదనల వైపు, కష్టాల వైపు, నష్టాలు వచ్చినప్పుడు దేవుడే నా జీవితం ఎందుకు అనుమతించున్నాడు, దేవుడే నా జీవితం ఎందుకు ఈ పనులు చేస్తున్నాడు, దేవుడు నిజమైన దేవుడైతే ఎందుకు వీటిని అనుమతిస్తున్నాడు, దేవుడు నిజమైన వాడైతే కనుక నా జీవితంలో ఈ విధంగా చేయాలా, లేకపోతే నా కుటుంబంలోనే ఈ విధంగా చేయాలా, లేకపోతే మేము మమ్మల్ని ఇంతగా దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు ఎందుకు మాకు ఇంత నష్టాన్ని వాటిల్లింప చేస్తున్నాడని నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, అటువంటి అబండాలు మనం వేయరాదు. ఎందుకో తెలుసా? దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించినట్లయితే దానియేలు గారికి, షడ్రక్ గారికి, మిషక్ గారికి, నలుగురికి, హనన్య గారికి, 4గురికి కూడా దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? వీరి ద్వారా పేరు మార్చబడినప్పటికీ తన ప్రజలై ఉన్నారు కాబట్టి ఆయన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఇష్టపడి ఉన్నాడు. అందుకనే ఆ పరిస్థితులకు దేవుడు అనుమతించి ఉన్నాడు. అందుకని ఆ పరిస్థితుల్లో నుండి వారిని బయటికి ఎలా తీసుకురావాలో దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పరచుకొని ఉన్నాడు. అదే విధంగా నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు ఈ దినం తన ప్రణాళికను నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబం నీకు అంతా కూడా వ్యతిరేకకరంగా అయిపోయిందా, ఒకవేళ నీ భర్త నీకు వ్యతిరేకకరంగా ఉన్నాడా, నీ భార్య నీ మీద ఏలుబాటు చేస్తూ నిన్ను అసహ్యకరమైన పదజాలంతో
బలవంతంతో వాడుతుందా, లేకపోతే నీ బిడ్డలు నీ మాట వెనుకోకుండా దూరం అయిపోతున్నారా, లేకపోతే నీ తల్లిదండ్రులే మిమ్మల్ని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారా? నా దేవుడు నిన్ను ప్రోత్సాహపరచడానికే ఈ దిన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దానియేలు గారు వారు ఏ తప్పిదం చేసిన వారుగా లేరే, వారు ఏ యొక్క నష్టం వాటిలింప చేసిన వారుగా లేరే, లేకపోతే ఈ ముగ్గురు ఉన్నటువంటి షడ్రక్ మిషక్ అబేద్నెగో వారు ఏ విధంగా కూడా తప్పిదం చేసిన వారుగా ఇక్కడ రాయబడలేదే. అయినప్పటికీ ఎందుకు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినాయి అని అంటే, దేవుడు దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ ది లార్డ్, దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది కాబట్టి దేవుడు వాటిని అనుమతించి ఉన్నాడు. ఈ దినం నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు కొన్నిటిని అనుమతిస్తుంటాడు. ఎందుకో తెలుసా, ఇంకా మనలో ఎక్కడైనా మస్తున్నదేమో, ఇంకా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకకరమైన క్రియలు మనలో ఉన్నాయేమో, ఇంకా దేవునికి అయిష్టమైన క్రియలు మన జీవితంలో ఉన్నాయేమో, ఇంకా దేవుని ప్రేమను మనము ప్రేమించినంతగా ప్రేమించుకోకుండా ఏదైనా దాని మీద ప్రేమను కనపరుస్తుంటే దాన్ని తెలియచేయట కొరకు కొన్నిటిని అనుమతిస్తారు. ఎప్పుడైతే వాటిని మనం తెలుసుకుంటామో మరలా ఆయన అమితమైన ప్రేమ, అగాపే ప్రేమను నీ పట్ల చూపిస్తాడు. అదే ఈ దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తున్నది. ఇక్కడ గమనించినట్లయితే పేర్లు అయితే వారు మార్చి రాజు ఏం చేస్తున్నాడంటే తనకిష్టమైన పేర్లు పెట్టుకున్నాడు. ఈ లోకంలో కూడా మనకి దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈ లోక ప్రజలు ఏమి చేస్తుంటారంటే మనల్ని కూడా వారి యొక్క గుప్పెట్లోకి తీసుకొని మన జీవితాల్ని దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎలా తెలుసండి, నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో, నీ తోబుట్టుల ద్వారానో, నీ ఇరుగు పొరుగు వారి ద్వారానో ఇటువంటి వాటికి కొన్ని వస్తుంటాయి. వస్తున్న సమయంలో నువ్వు ఏమి చేయలేదేసా, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని వైపు నువ్వు చూచేవాడిగా ఉండాలి. ఇది మొదటిగా మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా, మోషే గారు అంటాడు కదా, ఈ యొక్క నిర్గమకాండంలో చూసినప్పుడు, దేవా నేను వెళ్తానయ్యా, వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అని నన్ను అడిగితే నేను ఏమి చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అంటున్నాడు. నిజమే, మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా క్రైస్తవత్వం అనగా క్రీస్తు ప్రేమ అనేది ఇంకా ఈ లోకంలో అది ముందుకు కొనసాగుతున్నది. అదే గనుక ఇది నిజమైన దేవుడు కాకపోతే ఈ పాటికి రాజ్యాంగం ఎలా మారిపోయేదో. కాబట్టి ఈ మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా క్రైస్తవమైన మనము రెండోదిగా నీతితో ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే దానియేలు గారిని గమనించినట్లయితే బెల్షస్సరు అని పేరు పెట్టి ఉన్నాడు. దానియేలు గారు కానీ షడ్రక్ మిషక్ అబేద్నెగో గారు కానీ వారు దేవుని యొక్క నీతిలో నుండి వారు తప్పిపోయిన వారిగా లేరు, వారు ఆ నీతిలో నిలబడిన వారిగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వారికి ప్రాణాపాయం అందు చూడండి 10వ వచనం ఉంటుంది, మీకు అన్నపానం నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపరచు, మీ ఈనాడు బాలుర ముఖముల కంటే మీ ముఖమును కృషించినట్లు ఆయనకు కనబడలేనా, అయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము ప్రాణాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, వారి జీవితాలనే చంపివేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వారి ఈ శరీర రీతిగా శరీరాన్ని గురించి వారు ఆలోచించలేదు. కానీ నా దేవుని కొరకు మేము నీతిగా నిలబడాలని వాళ్ళు ఇష్టపడ్డారు. వారి నీతితో వారు ఉండాలని ఇష్టపడ్డారు. దేవుడు ఏ యొక్క ప్రణాళికనైతే వారి పట్ల ఉన్నారో ఆ ప్రణాళిక నెరవేర్చుకోవటానికని మా జీవితం త్యాగం చేయాలని కూడా వారు ఒప్పుకోవటం జరిగింది. ఈ దినం నీ జీవితంలో ఏదైనా శ్రమ వస్తే దేవుని మీద నింద వేస్తున్నావా? మనం సామాన్యంగా శరీర రక్తాన్ని కలిగిన వారం కాబట్టి మనకు బాధ కలిగినప్పుడు దేవుడే నా జీవితంలో చేయాలా, దేవుడే నా జీవితంలో అనుమతించాలా, దేవుడే మా యొక్క కుటుంబంలో చేయాలా, దేవుడే మా సంఘానికి ఇట్లాంటి పరిస్థితులు తీసుకురావాలా, నువ్వు అనుమతించేటువంటి శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఇచ్చి ఉన్నాడు అనే విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఈ దినంలో దేవుని మీద అబండాలు వేసేవారిగా మనం కాకుండా దేవుని కొరకు నీతిగా నిలబడేవారిగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడేవారిగా ఏ విధంగా అయితే దానియేలు గారు షడ్రక్ మిషక్ అబేద్నెగో గారు వారు నిలబడి ఉన్నారో మనం కూడా ఆ విధంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు వీరి జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క నీతిలో వీళ్ళు నిలబడి ఉన్నారు. పరీక్షలే కొన్నిసార్లు మనకి ప్రతిఫలాలు ఇస్తుంటాయి. మన జీవితంలో నిజంగా కొన్ని పరీక్షల్లో మనం తప్పిపోతే దాని గురించి హృదయం ఎంతగానో కలిచి వేయబడుతూ ఉంటుంది. ఇంకా నేను ఎందుకు బ్రతకటము, ఇంకా నా జీవితం ఎందుకు ఇంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి, ఇంకా నేను బ్రతికి ఏమి సాధించాలి, నాది ఓటమి చెందినటువంటి జీవితమే అని చెప్పి నువ్వు నలిగిపోతున్నావా? నీ కొరకే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితం పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షని జయించేటువంటి శక్తి నీకులో దేవుడిని అడిగినప్పుడు
దేవుడు నీకు ఫలప్రదమైనటువంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. పరీక్షలు నీ జీవితంలో ఫలాలు ఇస్తాయి. ఎలాంటి ఫలాలు తెలుసా? అప్రిసియేషన్. దేవుడు నిన్ను ఏ విధంగా నిన్ను పొగడేటువంటి పరిస్థితులు, నిన్ను మంచి బడానమ్మకమైన మంచి దాసురాలనేటువంటి బాధ్యతనిస్తాడు. రెండోది సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అదే దానియేలు గారి జీవితంలో, షడ్రక్ మిషక్ అబేద్నెగో వారి జీవితంలో జరిగినట్లుగా కనిపిస్తున్నది. నీవు కృంగిపోతే వారు అప్రిసియేషన్ పొందేవారు కాదు. వారు నలిగిపోతే ఆ పరీక్షల్లో వాళ్ళు కనుక మేము నిలబడలేము అని అనుకుంటే వారు ఫలాలు అనుభవించేవారుగా ఉండేవారు కాదు. వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేవారు కాదు. దేవుని కొరకు నీతిగా నిలబడేవారు కాదు. వారి జీవిత త్యాగం కొరకు ఒప్పుకునేవారుగా ఉండేవారు కాదు. కానీ వారు చేసింది ఏమిటో తెలుసా? దేవుని కోసం నిలబడాలి అనే ఒక గొప్ప దృఢత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఈ నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే వీరి జీవితంలో దేవుని యొక్క అనుమతిలోకి ఈ నలుగురు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు ఎక్కడంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను. ఆ పరిస్థితులన్నీ వచ్చినాయి. అయినప్పటికీ కూడా వారు ఏమి చేసినా తెలుసా? మేము చావరైనా చస్తాము, కానీ మేము మా దేవునికి విరోధకరమైన క్రియలు చేసి మా దేవునికి మేము దూరం అయిపోవటం మాకు ఇష్టం లేదు అని అన్నారు. నువ్వు నేను అనగలిగేటువంటి శక్తి మనలో ఉన్నదా? ఇదే అటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలోకి మనం వెళ్ళగలిగిన వారుగా ఉన్నామా? లేకపోతే మనకి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం నలిగిపోయేవారుగా ఉన్నామా? లేకపోతే మనము వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి మనం పొందుకునేవారుగా ఉన్నామా? ఇక్కడ గమనించినట్లయితే వారందరూ కూడా వారు ఏమి చేశారు తెలుసా? ఇక్కడ 1:19 వచ్చి రాజు సముఖంలోకి తీసుకోబడినట్లుగా కనిపిస్తున్నది. రాజు సముఖంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ గమనిస్తే పరిస్థితులన్నీ కూడా చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు దేవుణ్ణి కలిగి ఉన్న వారిగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టే ఆ పరిస్థితులకి వారు ఎదురొడ్డినట్లుగా తెలుస్తున్నది. ప్రభుతో సహవాసం కలిగిన వారిగా ఉన్నారు. ఇది 4వ విషయం. దేవునితో సహవాసం కలిగినప్పుడు మనం ఎంతటి పరిస్థితులైనప్పటికీ కూడా మనం ఎదుర్కొనేటువంటి శక్తిని ఆటోమేటిక్గా దేవుడు మనలో ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కొరకు ఏ మాత్రం గుక్కెడు చన్నీలిస్తేనే జీవ గ్రంథంలో రాసినటువంటి దేవుడు నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పితం చేసినప్పుడు ఆయన నిన్ను ఎదుర్కొనేటువంటి శక్తి ఇవ్వలేదా? యోబు గారి జీవితంలో దేవుడు ఇవ్వలేదండి. తన కుటుంబం ఒక్క దినం తన పరిస్థితులు అన్నీ కూడా చిన్న భిన్నమైపోయినాయి. కన్నా పిల్లలే చనిపోయినటువంటి పరిస్థితులు, భార్య ఇన్ని ఆర్థికమైన సమస్యలు వచ్చినాయి. నా అనుకునే వారు ఎవ్వరు లేరు. ఉన్న ఒక్క భార్య, ఆ భార్య కూడా అంటుంది కదా, ఇంకెందుకయ్యా నువ్వు బ్రతకటము, ఏదైనా తిట్టి చచ్చిపో అన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి గొప్ప శక్తి ఏమిటో తెలుసా? తన దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక గొప్ప నిశ్చయిత కలిగినటువంటి మాట, ధైర్యం కలిగినటువంటి మాట, మరలా తన భార్యను పురుకొల్పేటటువంటి మాటను దేవుడు ఇచ్చినాడు. ఏంటో తెలుసా? నువ్వు పిచ్చి దానిలాగా మాట్లాడు, మూర్ఖురాలు వలె అనే పదము యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీవు నేను కూడా ఇటువంటి దేవుని ఎరిగినటువంటి వారము, ఇటువంటి సహవాసము దేవునితో కలిగి ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? వారు దేవునితో ఎలాంటి సహవాసం చేస్తున్నారు తెలుసా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్ష రసం పుచ్చుకొని తను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ ఏమి చేస్తున్నాడంటే దానియేలు గారు ఒక అధికారిని, ఎందుకంటే రాజుకి నేను ఎదురు చెప్పటం అది భావ్యం కాదు, కాని దేశము పరాయి ప్రదేశంలో నేను ఉన్నాను అని చెప్పి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒకవేళ ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుడు ఒక మనిషిని కొరకు ఏర్పరుస్తాడు. ఆ యొక్క ఏర్పాట్లోనే ఈ నపుంసకుని అధిపతి ఉన్నట్లుగా ఈ బెల్షెజరు అనగా దానియేలు గారికి కనిపిస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన వేడుకొనటం అనేది చేశారు. అనగా దేవుని యొక్క సహవాసం నుండి దూరం అవటానికి ఆయన కోరుకోలేదు, కానీ దేవునితో సహవాసం కలిగి తను ఇంకా ముందుకు కొనసాగాలి కాబట్టి ఒక మార్గాన్ని చూచుకున్నాడు. ఆ మార్గమే ఈ నపుంసకుడైనటువంటి రాజు. ఆ నపుంసకుడైనటువంటి అధిపతి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఈ దినంలో మనకి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగేవారుగా ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి మనం వేడుకునే వారిగా ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఏమిటి నాయన, ఇదిగో నాయన నా పరిస్థితుల నుండి విడదీయగలిగేటువంటి దేవుడు ఎందుకు నా జీవితం యొక్క అనుమతించారో, ఇంకా నాలో పాపం ఏమి ఉన్నదో, ఇంకా నాలో అనీతికరమైన క్రియలు ఏమున్నాయో, ఇంకా నేను మీకు దూరమైనటువంటి క్రియలు ఏమి నా జీవితంలో ఉన్నాయో నాకు తెలియచేయనాయన అన్నప్పుడు
దేవుడు ఏమి చేస్తాడు తెలుసా? వాటన్నిటిని బయలుపరిచి నిన్ను చేసి నిన్ను ఒక మంచి సాక్షిగా నడిపిస్తాడు. ఇక్కడ ఆయన ఒక అధిపతిని వేడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళట కంటే కూడా కొన్ని మార్గాలు దేవుడు ఏర్పరుస్తుంటాడు. రాజు దగ్గరికి వెళ్తే ఒకవేళ రాజు ఒకేసారి కోపాన్ని తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక మార్గం ఏమిటో నా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు ఏమిటని ఆ యొక్క అధిపతిని దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడు దానియేలు గారు. అది దేవుడు ఏర్పరిచిన మార్గము. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు ముఖాముఖిగా నీకు కొన్ని నీ యొక్క ఆలోచనలకి అడ్డు తగులుతూ ఉండవచ్చు, కానీ దేవుడు ఆ యొక్క అడ్డు తగినటువంటి పరిస్థితుల్లో ఒక మార్గం అనేది దేవుడు చూపిస్తాడు. ఆ మార్గం వైపు మనం నడిచినప్పుడు మనం ముందుకి పైన కొనసాగించగలం. అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ నలుగురు కూడా ఇక్కడ సహవాసము వారిని కలిగి ఉన్న వారిగా ఉన్నారు. సహవాసం కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ రెండోదిగా ఈ నలుగురు ఒక తీర్మానాన్ని తీసుకున్నట్లుగా ఉంది. ఈ దానియేలు గ్రంథం 1:8 రెండో భాగంలో రాయబడి ఉన్నది. వేడుకొనగా అంటూ అక్కడికి వచ్చిన 9వ వచనంలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షము. దేవుణ్ణి వేడుకుంటాం వల్ల మన జీవితంలో కడిగేది ఏంటో తెలుసా? కృపగలిగిన దేవుడు. ఆయన నామమే కృపగలిగినటువంటి నామం అండి. మన ప్రార్థనలో కూడా అయా కృపామయుడా అని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? ఆయన కృపామయుడు కాబట్టి మన జీవితంలో ఆయన కృపను చూపిస్తాడు. ఏ విధంగా అంటే, ఒకవేళ దేవుడే ఒక వ్యక్తిని నీ కొరకు ప్రిపేర్ చేసి ఉంచుతాడు, లేకపోతే ఒక మార్గాన్ని ఆయన నీకు విడుదల చేసి ఉంచుతాడు, లేకపోతే ఏ విధంగా దాన్ని అధిరోహించాలో కూడా కొన్ని ఒక ఆలోచన విధానం ఇస్తాడు. అదే ఆయన కృప అండి. దేవుడు వచ్చేసి ఏదో ముఖాముఖిగా చూస్తే మానవుడిగా తట్టుకోలేము. ఎందుకో తెలుసా? మోషే గారు దేవుని యొక్క రూపాన్ని చూడలేక ఏదో ఒక చిన్న భాగాన్ని చూసినప్పుడే ఆయన కళ్ళు కనబడనటువంటి పరిస్థితులు అయిపోయినాయండి. ఇక సౌలు గారు దేవుణ్ణి దూషించి ఒక కీడు కలిగించడానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించినప్పుడు తన కళ్ళు మూసుకొని పోయినట్లుగా కనిపిస్తున్నాయి. అనగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడాలి అని అంటే ఈ యొక్క పాపపు నేత్రములు పోయి మనోనేత్రములు మనకు తెరవబడాలి. ఏదైతే మన ఆదిమ తండ్రి అయినటువంటి ఆదాము గారు తీసుకున్నటువంటి ఈ పాపం అనే ఈ యొక్క చూపు ఉన్నదో ఆ చూపు మొదట మనలోని తొలగించబడాలి. ఆ యొక్క చూపులో ఉన్నటువంటి ఆ యొక్క పాప దోషమంతటి కూడా శుద్ధీకరింప చేయబడిన తర్వాత మన మనోనేత్రములు తెరవబడతాయి. అప్పుడు మన దేవుణ్ణి మనం చూడగలుగుతాం. అప్పుడు మన దేవునితో మనము ముందుకు కొనసాగలుగుతాం. ఆయన ఆలోచన విధానాలకి పాపం అంటనంతసేపు కూడా ఆదాము గారు అవ్వమ్మ తల్లి ఇద్దరు కూడా దేవునితో అతి సమీపంగా నడుచున్నారు. దేవునితో మాట్లాడుతున్నారు, ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. దేవుని చూడగలిగే అనుభవం ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం అనేది వారి జీవితంలో వచ్చి ఆ మనోనేత్రాలు మోయబడి ఈ లోకం అనే నేత్రంలో తెరవబడ్డాయో ఆ మనోనేత్రంలో చూడగలిగేటువంటి బాధ్యతను ఈ మనుషుడు పోగొట్టుకున్నాడు. అదే మన మీద ఈ దినం ఏర్పాటు చేస్తుంది. మరలా తిరిగి మన మనోనేత్రంలో తెరవబడాలి అని అంటే లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోకాంధకార యొక్క క్రియల నుండి మనం దూరం అయిపోవాలి. కానీ దానియేలు గారు ఈ ముగ్గురు బిడ్డలు కూడా ఏమి చేస్తున్నారో తెలుసండి? దేవుని దగ్గర ఒక మంచి ఒడంబడిక అనగా తీర్మానం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ తీర్మానం దీన్ని బట్టి ఆలోచన చేస్తుంటే వారిలో ఉన్నటువంటి సమర్పణ ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. ఈ దినము నువ్వు ఒక తీర్మానం దేవుని దగ్గర తీసుకోగలుగుతున్నావా? దేవా, మీ కొరకు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా అని చెప్పి ఆ తీర్మానం తీసుకొని నిన్ను నువ్వుగా సమర్పించుకోగలిగేటువంటి అనుభవంలోకి నువ్వు ఉన్నావా? లేకపోతే సమర్పణ లేనటువంటి జీవితంగా నీ జీవితం ఉన్నదా? సమర్పణ అది దేవునికి అతి ప్రియమైనదండి. నువ్వు ఒక ఒడంబడిక దేవుని సన్నిధిలో చేసినప్పుడు ఆ ఒడంబడిక ప్రకారం నిల్చుంటే ఆ ఒడంబడిక ప్రకారం నీ జీవితం ఒక ధన్యకరమైన బ్రతుకులోకి మార్చబడుతుంది. నిజమే నా తండ్రి, నేను నా మార్గాన్ని తప్పిపోయి ఇష్టమైనటువంటి భ్రష్టకరమైనటువంటి బ్రతుకు నేను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఇండిల్ని కాదని చెప్పి సినిమా ప్రపంచం మీద కలిగినటువంటి ఆ వ్యామోహము చేత నేను వెళ్ళిపోయినప్పుడు నా తండ్రి చేసేటువంటి సేవ జీవితంలో అనేకమైన మాటలు నువ్వు సేవకుడై ఉండి ఇన్ని అద్భుతమైన కార్యములు చేస్తున్నావు, కానీ నీ కుమారుని నువ్వు ప్రార్థన ద్వారా తెచ్చుకోలేవు అన్నప్పుడు నా తండ్రి హృదయం కలిచివేయబడుతూ ఆయన దేవుని సముఖంలో ఏడుస్తూ దేవా, నేను మిస్ అవ్వకుండా కదా ప్రభా, నా కుమారుడు బ్రతికున్నాడా లేదా అదైనా నాకు తెలియచే అన్నప్పుడు నా తండ్రి చేసిన కన్నీటి ప్రార్థన నా దేవుడు నా కరుడు గట్టినటువంటి నా హృదయాన్ని మార్చి
నేను ఉన్నాను సినీ ప్రపంచంలో అని చెప్పి ఒక ఉత్తరము, ఏదో ఒక సినిమా షూటింగ్కి వెళ్తూ ఒక ఉత్తరాన్ని రాసి ఉన్నాను. ఆ ఉత్తరం ద్వారా ఆ దినం నా తండ్రి నేను వచ్చిన దినం కంటే కూడా ఆ ఉత్తరం వచ్చిన దినం నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి 3.5 సంవత్సరాలు చచ్చిపోయాడు అని చెప్పేసి అనుకున్నటువంటి అందరూ కూడా ఇదిగో నా సజీవుడైన నా దేవుడు, నా కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి ఆ ఉత్తరం ఈ దినానికి కూడా అది సాక్ష్యంగా ఉన్నది. ఆ ఉత్తరం రాసిన దాన్ని చూసినప్పుడు నా తండ్రి హృదయంలో చెప్పలేనంత ఆనందాన్ని నా తండ్రి అనుభవించున్నాడు. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాటల, ఒకవేళ నీలో అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు నీ జీవితానికి సమర్పణకు తగినటువంటి ప్రతిఫలం కూడా దేవుడిచ్చేటువంటి వాడై ఉన్నారు. త్యాగము కొరకు వారు ముందుకు కొనసాగి ఉన్నారు. షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు గారు. అందుకని వారి త్యాగాన్ని దేవుడు గుర్తించి ఉన్నాడు. శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వాటిల్లినప్పటికీ ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన ఈవుల్ని ఈ నలుగురికి దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ ప్రత్యేకమైన ఈవుల్లో నుండి ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితము ఈ యొక్క 2 విషయాలు 7 విషయాలు ఈ యొక్క బిడ్డలు నలుగురు కూడా కలిగి ఉన్నారు. అందుకని వారు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నారు. ఈ దిన నీవు నేను ఈ 7 విషయాల్లో దేవుని యందు భయభక్తి కలిగిన వారుగా ఉన్నామా, లేకపోతే ఇంకను కూడా దేవునికి దూరంగా జీవించే వారుగా ఉన్నామా? వీరైతే గనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక ప్రత్యేకించబడిన వారితో కలిసి ఉన్నారు, కానీ దేవునిలో ఉన్న ఔన్నత్యం ఎరిగి ఉన్నారు. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించిన వారుగా ఉన్నారు. కానీ నీవు నేను ఎలా ఉన్నాం? వాట్ అబౌట్ us? వాట్ we are doing today? We are also following this world. మనం ఈ లోకాన్ని అనుసరిస్తున్నామా, లేకపోతే ప్రత్యేకించబడి ఉండాలి ఈ లోకంలో, కానీ ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ఈ లోకంలో ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితంగా మన జీవితం ఉండాలి. అంతేగాని దేవునికి దూరం కలిగిస్తూ దేవుణ్ణి బాధ పెట్టే విధంగా మన జీవితాలు క్రైస్తవత్వంగా ఉండకూడదు. ఈ దినంలో ఒకవేళ అటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉన్నామా, ఒక ప్రత్యేకించబడిన వారుగా ఈ నలుగురు బిడ్డలు ఏ విధంగా అయితే దేవుని కొరకు వారు ఒడంబడిక చేసుకున్నారో, వారు ఒక పట్టుదల కలిగిన వారుగా ఉన్నారో, ఒక సమర్పణ కలిగిన వారుగా ఉన్నారో, నీవు నేను కూడా అటువంటి సమర్పణ కలిగిన వారుగా ఉండాలని ఇష్టపడుతున్నారు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో రాజును పూజించవలసింది బదులుగా వారు దేవుని పూజించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసా? మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడని వారు గుర్తెరిగి ఉన్నారు. ఈ దినంలో నీవు అది గుర్తెరుగుతున్నావా? ఒకవేళ నీ భార్యని నువ్వు పొగుడుతూ, మంచిదే, నీకు జీవిత భాగస్వామిగా నీ భార్యని ఇచ్చాడు, కానీ ఎంత పరిధిలో నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అనేది దేవుడే ఆజ్ఞగా మనిషి భార్య భర్తలుగా కలిసినప్పుడు దేవుడు ఇచ్చున్నాడు. ఒకవేళ వాటినే ఆ దేవుని కంటే మిన్నగా ప్రేమించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడికి ప్రథమ స్థానం ఉండాలి, కానీ మన కుటుంబానికి ఇవ్వవద్దని కాదు, కానీ ఎంత పరిధిలో ఇవ్వాలి అంత ఇవ్వాలి. ఈ యొక్క నలుగురు బిడ్డలు కూడా వారి వ్యక్తిగత జీవితాల వైపు వారు చూసుకోలేదండి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనకి ప్రథమ స్థానం ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రథమ స్థానం ఇవ్వడానికి ఇష్టపడ్డ. మా ప్రాణాలను మించింది మా దేవుని యొక్క పరిశుద్ధత, మా ప్రాణాలను మించింది మా జీవితం గొప్పది కాదు, కానీ మా దేవుడు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆ నలుగురు పూనుకున్నారు. కాబట్టి దేవుడు మహిమ కలిగినటువంటి కార్యం చేసినట్లుగా తెలుస్తున్నది. అందుకనే 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ కనిపిస్తుంది చూడండి. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14 నుండి 20 వరకు చూసినట్లయితే ఉంది చూడు. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్ అండి. మనకి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనలో జీవించాలి అని అంటే కొన్ని కండిషన్స్ కూడా పైన ఉన్నాయి. అవిశ్వాసంతో మనం జోడిగా కలిసి ఉండకూడదు. అవిశ్వాసంతో ఉండాలి, కానీ వాళ్ళ జీవితము వారితో కలిసిపోయేటట్లుగా ఉండకూడదు. ఒక ప్రత్యేకించబడినదిగా ఉండాలి. ఈ నలుగురు యొక్క దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు తెలుసా? వారితోనే ఉన్నారు, ఆ రాజ్యంలో ఉన్నారు. ఇదిగో ఇట్లాంటి వచ్చింది కదా అని వారు పారిపోలేదు, వారు అక్కడే ఉన్నారు. కానీ వారితో జోడిగా వారు లేరు, దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నీతికి దుర్నీతితో అని అన్నాడు.
దుర్నీతికరమైన పరిస్థితుల వైపు వారు అడుగులేయటానికి ఇష్టపడలేదండి. నీతికి న్యాయమైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుని వైపు ఈ నలుగురు బిడ్డలు చూసినట్లుగా తెలుస్తున్నది. వారు చీకటితో పొత్తు చేయటానికి ఇష్టపడలేదండి. వారు దేనితో తెలుసండి, వెలుగునకు నా దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పేసి ఈ నలుగురు బిడ్డలు అనుకున్నారు. కాబట్టి వెలుగు వైపే వారు ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. వెలుగు కొరకు వారు ప్రాకులన్నట్టుగా తెలుస్తున్నది. వెలుగు కొరకు వారు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. వెలుగు కొరకు వారు త్యాగం చేయడానికి ఇష్టపడి ఉన్నారు. వెలుగు మేము కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధత కలిగి ఉండటానికి వాళ్ళు ఇష్టపడి ఉన్నారు. కానీ ఈ దినం నీవు నేను ఎలా ఉన్నాం? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మనము పొత్తు చేయని ఎలా లోకంతో ఉండాలి, కానీ లోకులతో కలిసిపోయే పొత్తులు మనకు వద్దు. రెండోది, అవిశ్వాసులతో మనం జోడి కట్టేవారుగా ఉండకూడదు. మూడోదిగా మన సాంగత్యం చేసే వారితో కూడా ఎట్లాంటి తెలుసా, దుర్నీతితో సాంగత్యం చేసేవారుగా ఉండకూడదు. నీతితో సాంగత్యం చేసేవారుగా మనం ఉండాలని ఈ నలుగురు బిడ్డల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్నటువంటి మనము ఇదేని కొరకు మనం సమర్పితం చేసుకున్నాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రత్యేకత వైపు చూస్తున్నామా? ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిశుద్ధత వైపు మనం చూస్తున్నామా? లేకపోతే అపవిత్రమైన మార్గంలోకి మనం వెళ్ళేవారుగా ఉంచున్నామా? ఈ దినం మనందరం కూడా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా కొద్ది గమనించినట్లయితే దానియేలు గ్రంథం 1:9 మనం వచ్చేటప్పటికి అక్కడ ఏమి జరిగిందో తెలుసండి. కరుణ కటాక్షము, దయా కటాక్షము కలిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా అండి? ఇంత చట్టం వేసినప్పుడు ఆ రాజుకి ఎందుకు దయ పుట్టింది, ఎందుకు అంత కటాక్షం పుట్టింది, ఎందుకు అంత కరుణ కటాక్షాలు పుట్టినాయో తెలుసండి? దేవుడు రాజుతో మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క అధిపతికి కరుణ కటాక్షాలు కలిగించేటువంటి మంచి హృదయం దయచేసి ఉన్నాడు. హృదయ గోచరంలో ఎరిగినటువంటి వాడు దేవుడు ఎట్లాంటి వాడు తెలుసండి? ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించి వారికి ఆయన అతి సమీపంగా ఉండేటువంటి వాడు. ఆయన వారితో కలిసి జీవించేటువంటి వారు, వారితో కలిసి సహవాసం చేసేటువంటి వారు, దేవునితో అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నప్పుడు రాత్రి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ వారికి ఆ యొక్క అధిపతికి కలిగింది ఏమిటో తెలుసండి? వారికి దేవునిపై ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటో తెలిసినట్లుగా తెలుస్తున్నది. వారు అటువంటి ప్రేమ తెలుసండి. మన ఈ పాత నిబంధన గ్రంథంలోనే రూతమ్మని మనం చూడగలుగుతాం కదా. నయోమి, రూతుని మనం గమనించినట్లయితే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పటికీ ఆమె రూతు అన్యురాలండి. మోయాబు దేశానికి చెందినటువంటి ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా? తన భర్త పోగొట్టుకున్న మంచి యవన ప్రాయంలో ఉందండి. ఆ యవన ప్రాయంలో మంచి అందగత్తి అయినప్పటికీ ఓర్ఫా వలె ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోలేదండి. ఆమె అన్నటువంటి మాట ఏంటే, నీ దేవుడే నా దేవుడు అంది, నీ ప్రజలే నా ప్రజలంది, మన ఇద్దరిని విడదీసింది మన మరణం తప్ప ఏది లేదనంది. అటువంటి త్యాగం ఈ దినం మనలో కావాలండి. దేవుని కొరకు నిలబడేటువంటి అటువంటి దృఢత్వం మనలో కావాలి. అటువంటి కమిట్మెంట్ మనకు కావాలి. అటువంటిది నిర్ణయంతో మనం ముందుకు కొనసాగాలి. అది ఈ నలుగురు చేస్తున్నాడు. అక్కడ జరిగింది ఏమిటి తెలుసా? ఒక ప్రత్యేకంగా వారు ఉన్నారు. వారు దేవునిపై ఆధారపడి వారుగా ఉన్నారండి. ప్రతి విషయంలో కూడా దానియేలు గ్రంథం 1:10-12 వరకు గమనించినట్లయితే, వారు చూచినట్లయితే అక్కడ ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తులుగా ఈ నలుగురు కనిపిస్తున్నారండి. రెండోదిగా, ఈ నలుగురిని బబులోను రాజ్యాంగంలోకి తీసుకొచ్చినప్పటికీ దేవుడు తన గొప్పతనాన్ని ఈ బిడ్డల ద్వారా ఆయన కనపరుచుకోవాలని ఇష్టపడి ఉన్నారు. మనుషుల్ని కనపరుచుకోవటానికి మనం చాలా తత్పరపడుతుంటాం. కానీ మనుషులు ఎప్పుడు కూడా నేను జీరో అనుకున్నప్పుడు మనం దేవుని హీరో చేస్తే ఆయన నిన్ను హీరో చేస్తాడు. ఆయన నీ కొరకు ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు. అంతేగాని ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఆలోచన చేసినట్లయితే వారు వచ్చినప్పటికీ దేవుడు తన గొప్పతనాన్ని ఈ నలుగురు ద్వారా ఆయన బయలుపరచుకోవాలని ఇష్టపడినాడు. ఈ దినంలో నీ ద్వారా కూడా బయలుపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎలా తెలుసా? నువ్వేదో ప్రజల్లోకి వెళ్ళిపోయి పూల దండలు వేసుకొని, షాల్వాలు వేసుకొని, ఇదిగో నా వెనక ఎంతమంది ఉన్నారు, నాకు ఒక ఊరేగింపు జరగాలని దాని కొరకు మనం తాపత్రయపడటం కాదు. కానీ క్రీస్తు కొరకు మనం ముందు కొనసాగే వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు త్యాగం చేసే వారిగా మనం ఉండాలి. ఇంకా గమనించినట్లయితే వారిగా కనపరచుకోవటానికి ముందుగా దేవుని కనపరిచినట్లుగా తెలుస్తుంది. ఈ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? దేవుని కనపరుస్తున్నావా? లేకపోతే నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావా? నా సంఘం గొప్పది, మా సంస్థ గొప్పది అని చెప్పి నీ సంస్థని నిన్ను నువ్వుగా పొగడుగా, నీ యొక్క స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని వైపు నువ్వు ఆధారపడినప్పుడు, దేవుణ్ణి నువ్వు గనపరిచినప్పుడు దేవుడు నిన్ను గనపరుచుకుంటాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నువ్వు గనపరిచేవాడుగా ఉంటావో
దేవుడు నిన్ను గణపరుస్తాడు. షడ్రక్ మిషక్ అబేద్నెగో వారిని ఎలా దేవుడు దీవించాడో నిన్ను కూడా దేవుడు అలా దీవిస్తాడు. అటువంటి కృపా భాగ్యత దేవుడు దయచేయును గాక. ఆమేన్. మంచిది, ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఈ మాట రాయబడి ఉన్నది. దయచేసి పరిశుద్ధ లేఖన గ్రంథం ఉన్న వారందరూ కూడా ఈ మాటలు తీయాలని ఇష్టపడుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అని చెప్పి అక్కడ కామా పెట్టి అజ్ఞానుల వలె కాక అని అంటూ మళ్ళా కామేస్తున్నారు. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. మనం ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏమి చేయాలి తెలుసా? ఇటువంటి చెడ్డ దినముల్లో మనం ఉన్నాము కాబట్టి మనము సమయమును పోనీకోకుండా మనం ఏం చేసుకోవాలి తెలుసా? సద్వినియోగం చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ దే స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యత అయింది. సద్వినియోగపరచుకోవటము ఇది ఎంతో జ్ఞానము కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. సామెతల గ్రంథకర్త చెప్తాడు. అదే విధంగా మనము సమయంను సద్వినియోగం చేసుకుంటూ దేవుళ్ళ మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు తన అద్భుత కార్యమును మన జీవితంలో చేస్తాడండి. ఆయన అజ్ఞానాన్ని విడదీసి అవివేకంను తీసివేసి తన జ్ఞానంతో మనల్ని నింపుతాడు. నలుగురు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని వారు సద్వినియోగపరచుకున్నారండి. సమయాన్ని వృధా చేసుకోలేదండి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళి ఉన్నారు. అందుకని దానియేలు గారు, షడ్రక్ మిషక్ అబేద్నెగో వారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారు గొప్పతనం చేస్తున్నారు కాబట్టి దేవుడు విడిచిపెట్టలేదు. వారిని కూడా ఒక గొప్ప జనమంగా చేస్తున్నాడు, ఒక అధిపతులుగా చేస్తున్నాడు, ఒక సంస్థలకు అధిపతిగా దేవుడు వారి నలుగురిని చేసి ఆయన మహిమ కొరకు ఆయన వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు అరే వద్దురా మనం తప్పించుకొని పక్కకి వెళ్ళిపోదామని అనుకోలేదండి. వీళ్ళలో కనిపించిన మరొక విషయం ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదండి. వారిలో గొప్ప ఐక్యత అనేది ఉంది. ఈ దినం ఐక్యత అనేది లోపించి ఉన్నది. వాళ్ళ ఏకత్వం కలిగినట్లుగా కనిపిస్తున్నది. మొదటి నుండి నలుగురు కూడా దేర్ ఇస్ ద యూనిటీ అండ్ ప్యూరిటీ ఇస్ దేర్ ఇన్ దేర్ రిలేషన్షిప్. వారి యొక్క సహవాసంలో ప్యూరిటీ ఉందండి, ఏ కల్మషం లేదు. రెండోదిగా యూనిటీ ఉందండి. అందుకనే దే బికేమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్స్. వారు ఒక ఫలభరితమైనటువంటి జీవితంలోకి వారు నడిపించబడినారండి. ఈ మాటలు విన్నటువంటి నీవు దేన్ని నువ్వు కోరుకుంటున్నావు? ఎవరి శరణాన్ని నువ్వు కోరుకుంటున్నావు? దేవుని శరణాన్ని కోరుకుంటున్నావా? లోకం వైపు, లోక మనుషుల వైపు, నీ పరిస్థితుల వైపు నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుని వైపు చూచినప్పుడు ఏ పరిస్థితులు అయినప్పటికీ వాటన్నిటిని మార్చి రాజు సైతం మనసు మార్చివేసి రాజే పశ్చాత్తాప పడేటట్లుగా దేవుడు చేసినట్లుగా ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఏదైతే మన ఆధ్యాత్మిక జీవితంలో లోపించిందో, మన భౌతికకరమైన జీవితంలో లోపించిందో మరలా తిరిగి దాన్ని పునరుద్ధరించడం కొరకే ఈ క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి క్రైస్తవులమైన మనకి దేవుడు కూడా ఒక ఫలప్రదమైనటువంటి జీవితం అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటల ద్వారా మన జీవితాలను ఇంకా బలపరుచుకుంటూ ఆయన మహిమ కొరకు మనం పోరాడే యోధులుగా దేవుడు మన అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తాం. అవును తండ్రి, అన్య దేశంలో నుండి వచ్చిన, అన్య ప్రాంతాల్లోకి వచ్చినటువంటి వారిని అయ్యా పరిస్థితులు ఏంటో తెలియదు, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, కానీ ఏ పరిస్థితులైనా మార్చగలిగేటువంటి దేవుడిగా ఈ నలుగురు బిడ్డల మధ్య ఉన్నారు. దానియేలు గారు, షడ్రక్ మిషక్ అబేద్నెగో గారితో మీరు ఉన్నారు తండ్రి. అందుకని వారి జీవితంలో నాయన ఎంత గొప్ప పరిస్థితులకు మీరు అనుమతించారో ప్రభా. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, కొన్నిసార్లు వేదనలు కలుగుతుంటాయి, కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయి. అయినా వెనుకడుగు వేయలేదు ప్రభా. వారు మీ కొరకు నిల్చున్నారు, వారి కొరకు మీ కొరకు నిలబడి ఉన్నారు. అందుకని వారిని గొప్ప జనంగా మీరు తయారు చేస్తున్నారు, గొప్ప అధిపతులుగా మీ నామ మహిమాన్ని గణపరిచేవారుగా వారిని సిద్ధపరచుకున్నారు. మేము కూడా ఈ పాపపు లోకంలో, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీ కొరకు నమ్మకంగా నిలబడే కృపా భాగ్యత దయచేయమని, మీ బిడ్డలు ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో వారందరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యములను జరిగించమని తండ్రి, మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. ఆయన కృపా సత్య మార్గంలో మనందరినీ దేవుడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడి ఈ కృపా భాగ్యతను ఏ పాటి వాడినని ఏ మంచి లేని వాడినని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయం గడిపేటి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నాకు ఏదైతే ఆయన బలపరిచి నడిపించున్నారు దాన్ని పంచుకున్నాను తప్ప ఎవరిని కూడా దూషించడానికి కానీ ఎవరిని కూడా తక్కువ పరిచి మాట్లాడటానికి కాదు. కాబట్టి మా గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, మీ గురించి మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేయండి. ఇలా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఈ కష్టమైన పరిస్థితుల్లో యేసు వైపు చూచుచు మన పరుగు పందెంను ముందు కొనసాగించి విశ్వాసంకు కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.